డీప్ టాక్స్ విత్ దీప్తి. ఈ పాడ్కాస్ట్ స్పెషాలిటీ ఏంటో తెలుసా అండి? మన లైఫ్లోకి, మన జర్నీలోకి, పేరెంటింగ్లో ఎస్పెషల్లీ ఒక బేబీ వస్తుంది అని అంటే చాలా అపురూపంగా ఒక బండల్ ఆఫ్ జాయ్ లాగా వెల్కమ్ చేస్తూ ఉంటాం. కానీ తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉండడం వల్ల అది ప్రాణాంతకంగా మారిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆవదం పోయడం వల్ల బేబీకి, అంటే మోషన్ రావట్లేదు అని చెప్పి ఆవదం బేబీకి ఇవ్వడం వల్ల ప్రాణాంతకంగా మారిన సిచ్యువేషన్స్ మనం చూసాం. వసపోయడం వల్ల ఆ బేబీకి చాలా నష్టం చేస్తున్నామని మనకు తెలియకుండా చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఆడపిల్లలకి ఎర్లీ పీరియడ్స్ రావడం దగ్గర నుంచి స్క్రీన్ టైం పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళని ఆటిజంకి గురి చేస్తున్నాము అనే తెలియని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి వాటి గురించి లైట్స్ని స్ప్రెడ్ చేయడానికే ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం అన్నది నేను మీకు చెప్పదలుచుకున్న పాయింట్. కాబట్టి ఎస్పెషల్లీ పీడియాట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఇంకాస్త డీటెయిల్డ్గా మనకి ఇప్పుడు సొసైటీలో ప్రివేల్ అవుతున్న మిత్సో ట్రూత్స్ అనుకొని మనం ఫాలో చేస్తున్న ఇన్స్టెన్సెస్ను కొంచెం క్లియర్గా వాటి గురించి చేసే ఈ ప్రాసెస్లో భాగమే ఈ ఇంటర్వ్యూ అని మీ అందరికీ తెలియజేస్తూ, లెట్ మీ టేక్ ది ప్రివిలేజ్ టు ఇన్వైట్ అవర్ గెస్ట్ టుడే, and she is one of the renowned pediatricians from Hyderabad, Dr. Aparajita, with us in today's podcast. Hello Aparajita. Hi Deepthi, how are you? Absolutely great. నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. నిన్ను మీట్ అయినందుకు ఇంకా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. మనం డీప్ టాక్ కంటిన్యూ చేసే ముందు వన్ ఆఫ్ ది మోస్ట్ బర్నింగ్ టాపిక్స్ ఆఫ్ టుడేస్ సిట్యుయేషన్, హెచ్ఎంపీవీ వైరస్ గురించి మాట్లాడాలి. బికాజ్ ఎవరో ఇద్దరు చిన్నపిల్లలకి హెచ్ఎంపీవీ డయాగ్నోస్ చేశారంట. కోవిడ్ తర్వాత మళ్ళీ ఇండియాలో కూడా అది విజృంభించబోతుందని చెప్పి లాక్డౌన్ అనౌన్స్ చేస్తున్నారు. గందరగోళంగా ఉంది. ఫస్ట్ అసలు హెచ్ఎంపీవీ అంత ప్రాణాంతకమా కాదా, కొంచెం ధైర్యం చెప్పు, దాని ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హెచ్ఎంపీవీ వైరస్ అనేది హ్యూమన్ మెటానిమో వైరస్. అదేం కొత్త వైరస్ కాదు, అదొక బచ్చా వైరస్. 21 years నుంచి ఉంది. 2001లో ఒక డచ్ సైంటిస్ట్ నాసోఫెరింజియల్ సెక్రీషన్స్ని స్వాబ్ తీస్తే ఆ స్వాబ్లో ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఉంది అని కనుక్కున్నారనమాట. దీని ఫ్యామిలీ వచ్చేసి హ్యూమన్ మెటానిమో వైరస్ కదా. ఇది చాలా దగ్గరగా ఏవియన్ మెటానిమో వైరస్, అంటే బర్డ్స్లో ఉండేటటువంటి నీమో అంటే ఎయిర్లో నుంచి స్ప్రెడ్ అవుతూ ఎయిర్కి సంబంధించిన ఆర్గన్స్ అంటే మన లంగ్స్ని ఎఫెక్ట్ చేసేటటువంటి వైరస్. ఇప్పుడు మనం తుమ్మినా దగ్గినా కామన్గా గాల్లో స్ప్రెడ్ అయ్యేది ఆర్ఎస్వి వైరస్, అంటే కామన్ కోల్డ్ వైరస్ ఆర్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్. అది ఫస్ట్ మోస్ట్ కామన్, 56% ఆర్ఎస్వి ఉంటుంది. దాని తర్వాత సెకండ్ మోస్ట్ కామన్ వైరస్సే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనమాట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఫస్ట్ కేస్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఇండియా అని అంటున్నారు. ఫస్ట్ కేస్ ఏమిటి? ఇండియన్ పాపులేషన్ని మొత్తం స్క్రీన్ చేస్తే ఓ 30-40% పాపులేషన్ ఆల్రెడీ హెచ్ఎంపీవీ పాజిటివ్ ఉంటాం. అది వెరీ కామన్లీ ఎగ్జిస్టింగ్ వైరస్ ఇన్ ద ఎయిర్ అనమాట. సో నెక్స్ట్ ఏమంటున్నారంటే, దీనికి మెడికేషన్ లేదు, దీనికి వ్యాక్సిన్ లేదు అంటున్నారు. అది అసలు ఒక వ్యాక్సిన్ తయారు చేయదగ్గంత పెద్ద ఎనిమీ అని అనుకోలేదు కాబట్టే అసలు వ్యాక్సిన్ తయారు చేయలేదు. సో లాక్డౌన్ దాకా వెళ్ళిపోయారు మన వాళ్ళు. మళ్ళీ అంత అవసరం, అంత సీన్ లేదంటావా? లేదు, ఇది ఒక చాలా సాధారణమైనటువంటి వైరస్. ఈవెన్ కరోనా వైరస్ కూడా రెగ్యులర్ కరోనా వైరస్ మనందరం ఎన్నో యుగాలుగా ఫేస్ చేస్తున్న వైరస్సే. కానీ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే, ఈ రెగ్యులర్ కరోనా వైరస్ని కొంచెం మాడిఫై చేసి ఒక పెద్ద మ్యూటేషన్ వచ్చి ఒక నోవెల్ అంటే న్యూ కరోనా వైరస్ వచ్చింది. కాబట్టి ఆ న్యూ కరోనా వైరస్కి తగ్గ ఇమ్యూనిటీ మనకి లేదు. నార్మల్లీ ఏమవుతుందంటే, యాంటీజెనిక్ షిఫ్ట్, యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అని 2 ప్రాసెస్ల ద్వారా ఒక ఫ్లూ వైరస్ కానీ లేకపోతే ఏ వైరస్ అయినా మెల్లమెల్లగా కొంచెం మారుతూ ఒక కొత్త వైరస్ లాగా ఒక కొత్త స్ట్రెయిన్ తయారవుతుంది. ఈ ప్రాసెస్ అంతా యూజువల్లీ 20-30 years జరుగుతుందన్నమాట. సో యూజువల్లీ ఎపిడమిక్స్ కానీ పాండమిక్స్ కానీ ఒక 30 yearsకో ఒక 50 yearsకో ఒకసారి వస్తూనే ఉంటాయి. రైట్? ఇంత ఫ్రీక్వెంట్గా 2 yearsకి ఒకసారి 5 yearsకి ఒకసారి ఎపిడమిక్స్ అండ్ పాండమిక్స్ రావడం అనేది ఎప్పుడూ జరగలేదు. గాట్ ఇట్. అమ్మయ్య, కొంచెం మనశ్శాంతిగా ఉంది మాట విన్న తర్వాత. మన యాక్చువల్ డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. షూర్. ఆల్వేస్ తెలుసా, కాలేజ్లో చదువుకునేటప్పుడు అంటే ఫ్రెండ్స్ ఇట్లా ఇంత ఇంపాక్ట్ ఉండదేమో కానీ, బట్ ఆఫ్ డౌన్ ది లేన్ నువ్వు ఇట్లా ఒక పీడియాట్రిషియన్గా సెటిల్ అయ్యావు. ఫర్ స్మాల్ థింగ్స్ వీ కీప్ కాలింగ్ టు యూ, వీ కీప్ ఆస్కింగ్ యూ. ఇలా ఉన్నప్పుడు ఐ రియలీ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నా ఫ్రెండ్ ఇట్లా ఉంది అని అనుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు నువ్వు చేసిన అచీవ్మెంట్స్ మా అందరికీ తెలిసినప్పుడు
కంగ్రాచులేషన్స్, ఐఎమ్ గ్లాడ్ టు మీట్ యూ టుడే హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ద అడరేషన్ ఈజ్ మ్యూచువల్ యాక్చువల్లీ. మేము కూడా ద వెరీ ఫస్ట్ టైం శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో నేను చూసినప్పుడు ఐ లిటరలీ స్క్రీమ్డ్ ఇన్ ద థియేటర్, హే దట్స్ మై ఫ్రెండ్. ఎందుకంటే నాకు తెలీదు ఆ మూవీలో యాక్ట్ చేస్తున్నట్టు. బట్ దేర్ వర్ మెనీ ఇన్సిడెంట్స్ లైక్ దట్, యు నో, ఐ జంప్డ్ అవుట్ ఆఫ్ మై స్కిన్స్ అండ్ హీస్ వెరీ ప్రౌడ్లీ టోల్డ్ ఎవ్రీవన్, హే దీప్తి ఈజ్ మై ఫ్రెండ్ అని. సీరియస్లీ నువ్వు అన్నట్టు బిగ్ బాస్ అస్సలు చూడను, ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూసి నీకోసం ఓట్ చేశాను. అరే వా, థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్లీ ది అడ్మిరేషన్ ఇస్ మ్యూచువల్ నౌ. సో టు స్టార్ట్ అవర్ షో, అపరాజిత, అసలు చెప్పు, పీడియాట్రిషియన్ అవ్వాలి అని నీకు ఎందుకు అనిపించింది? I think I was in around class 3 or class 4 when my dad wanted me to sign up for a oration program, elocution program at school. టాపిక్ ఏంటి అంటే మై అంబిషన్. మా ఫాదర్కి ఏంటంటే మా ముగ్గురులో ఎవరన్నా ఒక్కళ్ళనన్నా సివిల్స్కి పంపించాలి, ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అన్న 3 ముక్కలు పేరు వెనకాల చూసుకోవాలి అని ఆయన కోరిక అనమాట. సో కొంచెం నన్ను మ్యానిపులేట్ చేద్దాం అని, ఐఆర్ఎస్ అవ్వమ్మా, ఐఏఎస్ అవ్వమ్మా, నీకు వెనకాల ఇలా ఉంటుంది. అప్పట్లో చిత్రా రామచంద్రన్ వాజ్ ద ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ విజయవాడ. మన బందర్ రోడ్ మీద ఆవిడ ఇల్లు చూపించి, ఇదిగో ఇలా బంగ్లా ఇస్తారు, ఇలా కార్ ఇస్తారు అని కొంచెం ట్రై చేశారు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. దెన్ ఐ సెడ్, ఫైన్ డాడీ, మన మొత్తం కంట్రీలో హయ్యెస్ట్ పర్సన్ ఎవరు? ఏదో ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్. ఈవెన్ వాళ్ళకి బాగాలేకపోయినా దే గో టు ఎ డాక్టర్. I believe a doctor is more powerful or impactful than anybody else. I want to be a doctor అని చాలా ఫర్మ్గా చెప్పాను. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఐ స్పెసిఫికల్లీ టోల్డ్ హిమ్ ఎట్ దట్ పాయింట్ దట్ పీడియాట్రిషియనే అవుతాను అని కూడా అట్ దట్ పాయింట్ ఆఫ్ ద టైమే చెప్పాను. అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ ఫ్యూ పీపుల్, ఐఎమ్ గ్లాడ్ ఐ కుడ్ లివ్ మై డ్రీమ్. వండర్ఫుల్, వండర్ఫుల్, వెరీ వెల్ సెట్. ఐఎమ్ హ్యాపీ నీ డ్రీమ్ని నువ్వు అచీవ్ చేసుకోవడమే కాకుండా చాలా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నావు నీ ప్రొఫెషన్లో. లిటరలీ పీపుల్ ఆర్ లుకింగ్ అప్ టు యూ అనేది ఒక పాయింట్లో నాకు ఎక్కడో అనిపించింది. అపరాజిత, మన ఫ్రెండ్స్తో మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, ఇది అపరాజిత డీల్ చేసిన కేసు అంట, షీ వాజ్ అ డ్యామ్ హిట్ దెన్ అని అనిపించింది. సో బీయింగ్ అ పీడియాట్రిషియన్, ఒక్క నీ డ్రీమ్ని అచీవ్ చేసుకోవడం ఇస్ వన్ హై పాయింట్ అనుకున్నప్పుడు, నీ కెరియర్లో ది బెస్ట్ ఫేజ్, బెస్ట్ మూమెంట్ you cherished being a pediatrician ఏంటి? All right. Yeah, this is one case which have really touched my heart. నేను యూకేలో ఫెలోషిప్ చేస్తున్నా, నియోనెటాలజీ ఫెలోషిప్ చేస్తున్న రోజుల్లో ఫస్ట్ 6 months యూకేకి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ నాట్ ఈవెన్ అలౌడ్ టు టచ్ ఏ బేబీ. ఐ గో విత్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 15 years ఆఫ్ పీడియాట్రిక్ ఎక్స్పీరియన్స్ టు యూకే. అండ్ మనం వెళ్ళిన తర్వాత వీఆర్ లుక్డ్ అపాన్ లైక్ ఎన్ ఏలియన్. ఒక చిన్న క్యానీలో పెట్టడానికి కూడా నన్ను ట్రస్ట్ చేసేవారు కాదు, బేబీని నా చేతికి ఇచ్చేవారు కాదు. ప్రతి చిన్న దానికి కూడా దే యూస్ టు కాల్ ద కన్సల్టెంట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నైట్ అండ్ ద కన్సల్టెంట్ హ్యాస్ టు రష్ ఇన్ టు టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. ఎందుకు అట్లా? మన ఇండియన్స్కి మనకు రాదనా? ట్రస్ట్ బాగా జడ్జ్మెంటల్ లెన్స్ తోటి చూస్తారు. అండ్ నైజీరియన్స్ అండ్ అదర్ పీపుల్ అయితే దే ఓవర్ కాంపెన్సేట్. మనకి యూజువలీ ఎలాంటి ఇంప్రెషన్ ఉంటుందో నాకు తెలియదు, కానీ నైజీరియన్స్ వర్ ద బెస్ట్ పీపుల్ ఎట్ హార్ట్. నాకు అవుట్ ఆఫ్ దేర్ వే వెళ్ళి యూఆర్ డూయింగ్ చాలా మంచి జాబ్, నువ్వు చాలా బాగా చేస్తున్నావు అన్న కాన్ఫిడెన్స్ నాకు ఫస్ట్ బూస్ట్ చేసింది నైజీరియన్స్. నాట్ మన తెలుగు పీపుల్ కానీ మన ఫెలో ఇండియన్స్ కానీ కాదు. నైజీరియన్ పీపుల్ వర్ లైక్, లేదు లేదు యూఆర్ డూయింగ్ చాలా బాగా చేస్తున్నావు, ఇంకా చేయి ఇంకా చేయి అని సపోర్ట్ చేసింది నైజీరియన్స్. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ దోస్ నైట్స్. ఐ వాజ్ ఆన్ నైట్ డ్యూటీ అలోన్, ఎవరూ లేరు. అండ్ ఒక బేబీని తీసుకొచ్చారు, 6-day old బేబీ. బేబీ హెడ్ టు టో బ్లూగా ఉంది, చేతులు కాళ్ళు మొత్తం హోల్ బాడీ చల్లబడిపోయింది, సైన్స్ ఆఫ్ లైఫ్ అనేవి లేవు. అయ్యో. ఆ బేబీకి ఏబీజీ చేసాం ఇమీడియట్లీ. ఏబీజీ చేస్తే పీహెచ్ వచ్చేసి 6.7 ఉంది. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఒక డెడ్ బేబీస్ పీహెచ్ అనమాట. అండ్ నెవర్దలెస్ వీ డోంట్ గివ్ అప్ ఆన్ బేబీస్ ఈజీలీ, రైట్? సో వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఒక టీం మొత్తం వచ్చేసారు. ఏఎన్డీలో ఉంది బేబీ, సిపిఆర్ చేస్తున్నాం, ఫ్లూయిడ్స్ ఇస్తున్నాం. ఆ బేబీకి ఒక ఐవీ క్యానీలో దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఎనస్థీషియా టీమ్ క్రాష్డ్ ఇన్ అండ్ దే టుక్ ఓవర్. అప్పటి వరకు నేను క్యానీలాస్ అవి పెడుతూ ఉంటే నన్ను రీప్లేస్ చేసి ఎనస్థీషియా టీమ్ వచ్చి దే వర్ డూయింగ్ ద జాబ్. ఫర్ ఎ మూమెంట్ ఐ ఫెల్ట్ హెల్ప్లెస్ దేర్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ టు దిస్ బేబీ అండ్ టు దిస్ టీమ్ అని. బట్ ఐ టుక్ 2 steps బిహైండ్. ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ ద హోల్ థింగ్. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే దిస్ బేబీ కుడ్ హ్యావ్ ఆస్పిరేటెడ్, పాలు తాగేప్పుడు ఏదో తాగేప్పుడు
చోక్ అయిపోయి లంగ్స్లో వెళ్ళిపోయి బేబీ ఈజ్ నాట్ ఏబుల్ టు బ్రీత్ అన్న ఐడియాతో ట్రీట్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టెస్ట్ సో ఫార్ వర్ సపోర్టివ్. అలాగే ఉంది, యాస్పిరేషన్ నిమోనియా కానీ ఏదన్నా మేజర్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఈ బేబీ చనిపోతుందేమో అన్నట్టుగా ఉంది. యూజువల్లీ హార్ట్ డిసీజ్ అట్ ద డే ఆఫ్ 6 ఈజ్ నాట్ థాట్ ఆఫ్. ఆ ఆలోచన ఎవరికి రాదు. సిన్స్ ఐ టుక్ దోస్ 2 steps బ్యాక్, నాకు ఎందుకో ఆలోచన వచ్చింది, ఇది హార్ట్ డిసీజ్ ఎందుకు అయి ఉండకూడదు. దెర్ ఈజ్ అ పర్టిక్యులర్ డక్టస్ ఆర్టీరియోసిస్ అని ఒక చిన్న వెజల్ ఉంటుంది. హెడ్ షేప్లో ఒక సైడ్ బ్లూ కలర్ అంటే వీన్స్, ఒక సైడ్ రెడ్ కలర్ అంటే ఆర్టరీస్ ఉన్నప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేస్తూ డక్టస్ ఆర్టీరియోసిస్ అని ఒక హెడ్ షేప్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. అది న్యూ బార్న్లో ఓపెన్గా ఉండడం ఇంపార్టెంట్. ఇన్ యూటిరో ఓపెన్గా ఉండడం ఇంపార్టెంట్. కానీ న్యూ బార్న్ బేబీస్లో వితిన్ 3 days యూజువల్లీ అది క్లోజ్ అయిపోతుంది. అది క్లోజ్ అయిపోయిన తర్వాత కొంతమంది బేబీస్లో హూ హ్యావ్ డక్ట్ డిపెండెంట్ లీజన్స్ దే టెన్ టు డై అన్నమాట. నాకు ఎందుకో స్ట్రాంగ్లీ ఐ ఫెల్ట్ వై కాంట్ దిస్ బీ ఏ డక్ట్ డిపెండెంట్ లీజన్ అని అనిపించింది. డక్ట్ని ఓపెన్ చేయడానికి కొన్ని స్పెషల్ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి. సో ఇమీడియట్లీ ఐ క్రాష్డ్ కాల్ మై కన్సల్టెంట్ అండ్ హీ వాజ్ ఆన్ ద వే. ఇంకొక 5-10 minutesలో ఐ రీచ్ ద హాస్పిటల్ అమ్మా అని చెప్పారు. బ్రీఫ్ చేశాను, సార్ దిస్ ఈజ్ ద బేబీస్ కండిషన్, దిస్ ఇస్ ఇట్ అని. గో అహెడ్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్, ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ అ డక్ డిపెండెంట్ లీజన్, స్టార్ట్ ద ఇన్ఫ్యూజన్ అని చెప్పారు. ఐ స్టార్టెడ్ దట్ ఇన్ఫ్యూజన్ అండ్ యూ వుడెంట్ బిలీవ్ వితిన్ 1 hour ద బేబీస్ pH was 7.3. Baby started crying. Excellent. I was very happy. We aired this baby immediately to a cardiac tertiary center and the baby was diagnosed with a duct dependent lesion, interrupted aortic arch. అద్భుతం, దేవత. అందుకనే డాక్టర్స్ ఆర్ లైక్ ఈక్వల్ టు గాడ్స్ నా దృష్టిలో. I feel it is not a single person's job. నేను అలా చెప్పినప్పుడు నా డయాగ్నోసిస్ని ట్రస్ట్ చేసిన కన్సల్టెంట్ అండ్ నాకు వెంటనే నాకు నర్సింగ్ స్టాఫ్ చాలా హెల్ప్ చేశారు ఆ రోజు. నాట్ టు అండర్మైన్, ఇట్ ఈస్ ఎ టీమ్ ఎఫర్ట్. డాక్టర్స్ కొన్నిసార్లు జెన్యున్గా ఇంత ఇంట్రెస్ట్ పెట్టి ఇంత ఓన్ చేసుకొని ఆ పేషెంట్ లైఫ్ని కష్టపడుతూ ఉంటారు కదా. బట్ చాలా అన్ఫార్చునేట్గా కొన్ని సిచ్యువేషన్స్లో డాక్టర్స్నే జనాలు తప్పుగా తీసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. అండ్ యాడింగ్ టు దట్ సిచ్యువేషన్స్ కొన్నిసార్లు డాక్టర్స్ కూడా కొంచెం సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నారా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అనవసరంగా టెస్టులు రాయడము, అనవసరంగా వ్యాక్సిన్స్ సజెస్ట్ చేయడము. నాట్ ఓన్లీ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ది ఓవరాల్ పిక్చర్. దీని గురించి నీకు ఏమనిపిస్తుంది ప్రజిత? డెఫినెట్లీ ఐ అగ్రీ. దిస్ ఇస్ అ వెరీ పర్టినెంట్ క్వశ్చన్ దీప్తి. నేను ఆల్ వైట్ కోట్స్ ఆర్ వైట్ అని బ్లైండ్గా చెప్పలేను. వన్స్ వీ హ్యావ్ కమర్షియలైజ్డ్ సర్టైన్ థింగ్ ఇట్ గోస్ దట్ వే. కాకపోతే మనకి వెన్ వీఆర్ ట్రావెలింగ్ విత్ ఏ డాక్టర్ మనకి తెలుస్తుంది మన డాక్టర్ మోటివ్స్ ఎలా ఉన్నాయి, ట్రీట్మెంట్ ఎలా ఉంది అనేది. కాకపోతే అసలు 50% ఆఫ్ ద జబ్బు తగ్గేదే నమ్మకం వల్ల. నమ్మకం అనే ఆస్పెక్టే పాడైపోయిన తర్వాత పారాసెటమాల్ ఇచ్చినా కానీ ఈ పారాసెటమాల్ నాకు పనిచేస్తుందంటావా అన్న ధోరణితో వేసుకుంటే ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా పనిచేయదు. ఒక్కొక్కసారి ప్లేసిబోస్ అని ఇస్తాం, అంటే ఈ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నీరసంగా ఉంది, ఎక్సెట్రా ఏదో చెప్తారు, ప్లేసిబోస్ ఇస్తాం. ఏ మల్టీవైటమిన్ ఇచ్చి ఇది పర్టికులర్ పెయిన్ కోసమే ఇచ్చాము తగ్గుతుంది అని మానసికంగా ధైర్యం చెప్పడం కోసం ఇస్తాం. ఈ ట్రస్ట్ ఎలిమెంట్ అనేది లేకపోవటం వల్ల ఇట్ ఈస్ ఎ హ్యూజ్ హర్డిల్ ట్రీట్మెంట్లో, మనం కష్టం ట్రీట్ చేయటం. ఆన్ ది అదర్ హ్యాండ్ మీరు అడిగారు పేషెంట్స్ మనం ఎంత బాగా చేసినా చెయ్యలేదు అని క్వశ్చన్ చేస్తారు అనేది. దట్ ఈజ్ ఆల్సో, అంటే ఇంత ఇష్టపడి వచ్చిన కెరియర్ అయినప్పటికీ పేషెంట్ ఆ కాస్త అబ్బా డాక్టర్ గారు చాలా థ్యాంక్ యూ అని చెప్పే చిన్న అప్రిషియేషన్ ఈ స్లీప్లెస్ నైట్స్ని కానీ, ఈ చాలని జీతాలను కానీ, ఫిజికల్ ఎగ్జాషన్ కానీ, మమ్స్ గిల్ట్, నా పిల్లల్ని నేను ఇంట్లో వదిలేసి వచ్చి ఇక్కడ మీ పిల్లల్ని చూస్తూ ఉంటాను హాస్పిటల్లో, మమ్స్ గిల్ట్ ఉంటుంది నాకు. వీటన్నిటినీ ఓవర్కమ్ చేసేది ఆ చిన్న అప్రిషియేషన్. అది మేము ఎక్స్పెక్ట్ చెయ్యం. అప్రిషియేషన్ లేకపోగా అంత బాగా చేసిన తర్వాత కూడా ఎక్కడ తప్పు పడదాం దీంట్లో అన్నట్టు వెతికే ధోరణి ఉన్నప్పుడు చాలా బాధేస్తుంది. అసలు తప్పు ఎవరిది, డాక్టర్స్దా, సొసైటీదా? తప్పు రెండు పక్కల ఉంటుంది కదా దీప్తి. అసలు యూనివర్సలైజ్ ఎలా చేస్తాము? ఈచ్ కాయిన్ హ్యాస్ 2 sides. డాక్టర్స్లో పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అయిపోయి బిజినెస్ మైండెడ్గా అయిపోయినప్పుడు వాళ్ళు బిజినెస్ మాత్రమే చేసేటట్టు అయినప్పుడు అక్కడ తప్పులు ఉండొచ్చు. ఇప్పుడు ఒక బిజినెస్ లెట్ అస్ సే మనం ఒక హోటల్కి వెళ్ళాం, ఒక హోటల్లో స్టే చేసాం, 10,000 బిల్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ టు పే, ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ హోటల్ వాజ్ హ్యాపీ.
ఒక హాస్పిటల్లో ఒక రూమ్లో ఉన్నాం, జస్ట్ లైక్ ఏ హోటల్ రూమ్, ఒక హాస్పిటల్ రూమ్లో ఉన్నాం. బట్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ హాస్పిటల్, మనం జబ్బుతో, దగ్గుతూ, ఏడుస్తూ, నీరసంతో ఉన్నాం. వీఆర్ నాట్ హ్యాపీ టు పే దట్ 10K, విచ్ ఈస్ బోత్ ఈక్వల్ అండ్ ద సేమ్. కానీ వీఆర్ నాట్ హ్యాపీ. ఒక్కరోజు హాస్పిటలైజేషన్కి ఇంత బిల్ వేసేసారు అంటాం. బట్ అది మన నెసెసిటీ, రైట్? సో దేర్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్ దేర్. ఆ తర్వాత ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇలా కాకుండా, వేగ్గా కాకుండా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకే సిచ్యువేషన్లో 2 డిఫరెంట్ పీపుల్ ఎలా డిఫరెంట్గా రెస్పాండ్ అయ్యారు అనేది చెప్తాను. దాన్ని బట్టి మీరు ఆలోచించి మీరే డిసైడ్ చేయండి ఇక్కడ డాక్టర్ది తప్ప, పేషెంట్ది తప్ప అని. కోవిడ్ సినారియో. 2 నైబర్స్ కాల్ చేశారు. ఒక నైబర్, షీ వాజ్ ఇన్ ఒరిస్సా ఆర్ కోల్కతా, అండ్ షీజ్ లైక్, మా చైల్డ్కి కోవిడ్ వచ్చింది, మాకు ఇక్కడ అసలు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ లేవు, మేము చెన్నైలోనే ఉండాల్సింది. షీజ్ ఎ నైబర్ ఇన్ చెన్నై. అనవసరంగా ఇక్కడికి వచ్చాం వెస్ట్ బెంగాల్కి, మాకు ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా కోవిడా మేము చూడము అని చెప్తున్నారు, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ అస్ అని అన్నది. నేను ఫోన్లోనే వీడియో కాల్ చేసి చైల్డ్ని చూశాను, మాట్లాడుతున్నాను. దర్ ఇస్ అ టెస్ట్ కాల్డ్ బ్రెత్ కౌంట్ టెస్ట్. కౌంట్ చేయమని అడిగాను. ఇన్ ఏ బ్రెత్ హౌ మెనీ నెంబర్స్ ఈజ్ ద చైల్డ్ ఏబుల్ టు కౌంట్ అనేది టెస్ట్ చేస్తున్నాను. ద చైల్డ్ ఈజ్ నాట్ ఏబుల్ టు కౌంట్ మోర్ దాన్ 2 to 3 నెంబర్స్. ఐ నో దట్ హీ ఈజ్ ఇన్ ఇంపెండింగ్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్. నేను మదర్ని కంగారు పెట్టకుండా చైల్డ్ని పక్కకు పంపించేసి చెప్పాను, దిస్ చైల్డ్ నీడ్స్ టు బీ ఆన్ వెంటిలేటర్ వెరీ సూన్, షార్ట్లీ, ఇంకొన్ని అవర్స్లో క్రాష్ అవుతాడు. ట్రస్ట్ మీ. ఎందుకు భయపెడుతుంది, ఎందుకు ఇలా చెప్తుంది అంటే, ఐ డోంట్ హ్యావ్ ఎ మోటివ్ హియర్. ఏముంటుంది చెప్పు. నిన్ను తీసుకెళ్ళి నా హాస్పిటల్లో నా వెంటిలేటర్ మీద పెట్టుకోవడానికి నేను చెప్పట్లేదు. బట్ ఐ కెన్ ప్రిడిక్ట్, ఇంకా అవ్వలేదు నాకు తెలుసు, ఇంకా రెస్పిరేటరీ ఫెయిల్యూర్లోకి వెళ్ళలేదు, కానీ వెళ్ళేలాగా నాకు అనిపిస్తున్నాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నీకు ఫెసిలిటీస్ లేవు అని చెప్పకు. ఫ్లైట్ తీసుకుంటావా, కార్ తీసుకుంటావా, ఏం తీసుకున్నా సరే దట్ చైల్డ్ షుడ్ బీ ఇన్ ఏ హాస్పిటల్ రైట్ నౌ అని చెప్పాను. ట్రస్టింగ్ మీ, ప్యూర్లీ బేస్డ్ ఆన్ ట్రస్ట్, she moved that child. Within an hour that child crashed. 14 days that child was on ventilator. He came out completely healthy, unscratched. He came back to me. The child hugged me. When I left Chennai, that mum was the first mum who cried the most. మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అపరాజిత. ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ నైబర్ అయిపోయారు. ఇంకొక నైబర్, వన్స్ ఇన్ ఎవ్రీ 4 hours ఆర్ 6 hours చైల్డ్కి ఫీవర్ స్పైక్ అయిన ప్రతిసారి మమ్ కాల్ చేస్తూనే ఉంది. ప్రతిసారి నేను ధైర్యం చెప్తూనే ఉన్నా. 3 days అయింది, 5 days అయింది, కోవిడ్ టెస్ట్ చేద్దాము అన్నాను. కోవిడ్ టెస్ట్ చేసాం, పాజిటివ్ వచ్చింది. అడ్మిట్ చేయండి అని చెప్పాను, అడ్మిట్ చేశారు. దట్ డాడ్ ఇల్ ట్రీటెడ్ ద నర్సెస్. వాళ్ళని ఒక హౌస్ మేడ్స్ కన్నా ఘోరంగా అలా ఇల్ ట్రీట్ చేస్తున్నా పాపం వాళ్ళు పెయిన్లో ఉన్నారు, వాళ్ళ చైల్డ్కి బాగాలేదు. మీరు కొంచెం ఓర్చుకోండి. నాకు నా టీమ్ని, ఎస్పెషల్లీ నా నర్సెస్ని ఇల్ ట్రీట్ చేస్తే నాకు చాలా బాధేస్తుంది. అట్ సమ్ పాయింట్ ఆర్ ద అదర్ టైం నేను మెల్లగా వెళ్ళి చెప్తాను, వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ అండి, వాళ్ళని మీరు బాగా చూసుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఇంకా బాగా చూసుకుంటారు అని. బట్ సిచ్యువేషన్ వాజ్ నాట్ లైక్ దట్. హీ వాజ్ లైక్, హీజ్ ఎంటైటిల్డ్, అరుస్తున్నాడు అనమాట. హీజ్ ఎ CA. డిశ్చార్జ్ మూమెంట్ వచ్చింది. హీ వాజ్ నాట్ హ్యాపీ అట్ ఆల్ విత్ వాట్ ఎవర్ వాజ్ డన్. అండ్ హీఈస్ లైక్, అసలు ఫస్ట్ నుంచి నువ్వు నాకేం ట్రీట్మెంట్ ఇచ్చావు, అదంతా నువ్వు ఫోనుల్లో మాట్లాడిందంతా కూడా నువ్వు రాసి నాకు ఒక సమరీ ఇవ్వు అని అన్నాడు ఏకవచనంలో. ఐ సెడ్, డిడ్ ఐ చార్జ్ యూ? నేను చార్జ్ చేయలేదు. ఐ హ్యావ్ డన్ ఇట్ ఆన్ కంప్లీట్లీ ఫిలాంథ్రోపిక్ నోట్. కాబట్టి సి, దెర్ ఈజ్ ఎ థింగ్ కాల్డ్ రైట్ టు రెఫ్యూజ్ ఎ పేషెంట్. డోంట్ థింక్ యూ కెన్ వాక్ ఆల్ ఓవర్ అస్. కరెక్ట్. వెరీ వెల్ సెడ్. మీరు మ్యూచువల్లీ రెస్పెక్ట్ఫుల్గా నర్సెస్ తోటి, డాక్టర్స్ తోటి మీరు రెస్పెక్ట్ ఇచ్చి మీరు ఆ సర్వీస్కి వాల్యూ ఇస్తేనే మేము కూడా బియాండ్ అవర్ లైన్ స్టెప్అప్ చేసి మీకు మేము హెల్ప్ చేస్తాం. జస్ట్ ఇట్స్ నాట్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. నో, ఐ రెఫ్యూజ్ టు డూ దిస్. ప్లీజ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ప్లీజ్ యూ గో అహెడ్ అండ్ యూ డూ అని చెప్పాను. he doesn't have a leg to stand on. ఎందుకంటే we provided hospital discharge summary, billing, everything perfectly. There is no basis. అంటే బెత్తం చూపించి భయపెట్టేద్దాం, సూ చేసేద్దాం, దీస్ పీపుల్ ఆర్ టూ సాఫ్ట్ కాబట్టి దే డోంట్ నో హౌ టు డిఫెండ్ దెమ్సెల్వ్స్, ఫైట్ చేయలేరు అన్న ఇంప్రెషన్. నో, దట్స్ నాట్ రైట్. డాక్యుమెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. మనం ఏం చేసినా, to my fellow colleagues out there, this is what I tell them, documentation is always important. మనం చేసేదంతా కరెక్ట్గా చేస్తాం, కానీ 10 years down the line మనకి గుర్తుండదు ఆ రోజు ఏం జరిగింది అంటే. ఎలా గుర్తుంటుంది? కరెక్ట్. పర్ఫెక్ట్గా డేట్ అండ్ టైం వేసుకొని డాక్యుమెంట్ చేయాలి. నువ్వు అన్నట్టుగా డాక్టర్స్ మీద నమ్మకం ఉన్నప్పుడే దే హ్యావ్ టు కమ్ అప్ ఆర్ స్టెప్ అప్ అండ్ సీ అ డాక్టర్ అండ్ టాక్ టు దెమ్. ఎస్.
వాళ్ళేదో వాళ్ళ పర్సనల్ మోటివ్స్తో ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటారు అని అనుకుని వాళ్ళ మీద అబాండాలు వేయడం అనేది నిజంగా కష్టంగానే అనిపిస్తుంది నాకు కూడా చూస్తుంటే. బికాజ్ ఎంత కష్టపడి చదువుతారు మీరు, ఎన్ని గంటలు, ఎంత ఎఫర్ట్ చేస్తారు, ఎంత ఒక పేషెంట్ హెల్త్ బాగుపడితే సంతోషించే వాళ్ళలో ఫస్ట్ మీరే కదా ఉంటారు. సినారియో ఎలా చేంజ్ అయిపోయిందంటే దీప్తి, ఒక 10 years ఎగో చిన్న చిన్న క్లినిక్స్ ఉండేవి, ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవారు. మనకి నమ్మకం ఉన్న మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా డాక్టర్ గారు ఇది చెప్పారండి, మేము ఇదే చేస్తాము అని ఫాలో అవ్వగలిగేవారు. ఇప్పుడు మనకేంటంటే వెయిటింగ్ లిస్ట్ అనేది ఉండకూడదు, కంపల్సరీ ఏసీ కావాలి. ఎవరి దాకా ఎందుకు, మా ఓన్ ఫ్యామిలీలో మేము ఒక ఫలానా ప్రొఫెసర్ చాలా బాగా ట్రీట్ చేస్తారు, ఆవిడ దగ్గరే డెలివరీకి మన ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళాలి అని మనం రిక్వెస్ట్ చేసినప్పుడు వీ ఆల్రెడీ నో దట్ ద డాక్టర్ ఈజ్ గుడ్. కాకపోతే ఆ డాక్టర్ ప్రాక్టీస్ చేసే క్లినిక్ చాలా మామూలు సెటప్ అనమాట, ఇలా ఏసీలని హైఫైగా అని ఉండవు. సో ఇన్సూరెన్స్ ఉంది. ద మూమెంట్ వీ హ్యావ్ ఇన్సూరెన్స్ ఏం చేస్తాము, మాకు కావాల్సిన డాక్టర్ని రమ్మనండి, మేము ఆ సో అండ్ సో బిగ్ హైఫై హాస్పిటల్కి తీసుకెళ్తాము. ఇట్ ఈస్ నాట్ అవర్ టీమ్. ఇప్పుడు ఆ డాక్టర్కి మంచి ర్యాపో ఎప్పుడు ఉంటుంది, నా మనసులో నేనేమనుకుంటున్నానో నా నర్స్కి ముందే తెలిసి ఇంజెక్షన్ లోడ్ చేసి నా చేతికి ఇచ్చింది ఎలా ఉంటుంది, నేను అడిగిన ఇంజెక్షన్ని కబోర్డ్లో వెళ్ళి వెతికి 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 తీసుకొచ్చి కొంత టైం ల్యాప్స్ అవుతుంది కదా. సో ఆ ర్యాపో అనేది మిస్ అవుతాం అనమాట. సో హంగులు ఆర్భటాలు చూసి హాస్పిటల్కి వెళ్ళకూడదు, డాక్టర్ పనితీరు సత్తాన్ని తెలుసుకొని వెళ్తే మంచిది అన్నది చెప్తున్నాను. Yes. అబ్సల్యూట్లీ ఐ అగ్రీ టు ఇట్. జనరల్గా పీడియాట్రిక్ కన్సర్న్స్ గురించి మాట్లాడితే అపరాజిత, కాటుక పెట్టడం అనేది మన ఇళ్లల్లో చాలా వెరీ రినౌండ్, వెరీ ఓల్డ్ ట్రెడిషన్ విచ్ వీ హ్యావ్ బిన్ ఫాలోయింగ్ సిన్స్ ఇయర్స్ అనే చెప్పచ్చు. ఎస్, అమ్మమ్మలు, నానమ్మలు, వాళ్ళ అలా ఎప్పటి నుంచో పెడుతున్నాం. కానీ ఈ మధ్య ఎక్కడో వింటున్నాము కాటుక పిల్లలకి పెట్టడం కరెక్ట్ కాదు అని పీడియాట్రిషియన్స్ చెప్తున్నారు అన్నది రెగ్యులర్గా వింటున్నాం ఈ మధ్య. ఎస్పెషలీ అవేర్నెస్ ఎక్కువైపోయింది. కరెక్ట్. కాటుక పెడితే పిల్లల సైజు కళ్ళు పెద్దవిగా వస్తాయని, దాని తర్వాత కంటికి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయని కదా మనకి చెప్పారు. మరి మీరెందుకు వద్దంటున్నారు? కంప్లీట్లీ మిత్ అండి. ఎందుకంటే కన్ను సైజు ప్రీడిటర్మైండ్, కను సైజు పుట్టుకతో ఎంత వస్తుందో అంతే ఉంటుంది, కానీ కాటుకు పెట్టడం వల్ల ఎలా పెద్దదైపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్, ఈ కాటుక ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయటం కోసం పెడుతున్నామని అంటున్నాం, కానీ ఇన్ఫెక్షన్ అనేది మన ఫింగర్ టిప్స్లోను నెయిల్స్లోనూ ఉంటుంది. కన్నును టచ్ చేయటం వల్ల డైరెక్ట్లీ మనం ఇన్ఫెక్షన్ని తీసుకెళ్ళి కంట్లో పెడుతున్నాం అనమాట. థర్డ్ ఆఫ్ ఆల్, కాటుక దేనితో తయారు చేస్తాం? ఇట్ ఈస్ బర్న్ట్ అండ్ ఒక తారీ సబ్స్టెన్స్ని తీసుకొచ్చి పెడుతున్నాం. దెర్ ఆర్ స్టడీస్ విచ్ టెల్ అస్ దట్ ఈ తార్ సబ్స్టెన్స్ కాజ్ చేస్తున్నటువంటి ఇరిటేషన్ వల్ల ఆన్ ద లాంగ్ రన్ ఇట్ కెన్ ఈవెన్ కాజ్ కార్సినోమా, స్కిన్ క్యాన్సర్స్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి కాటుక పెట్టడం వల్ల. అండ్ మనకి నేసోలెక్రిమల్ డక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక డ్రైనేజ్ పాయింట్ ఉంటుంది, అది ఐస్ని నోస్ని కనెక్ట్ చేస్తుంది. ఈ డక్ట్ అనేది యూజువలీ పిల్లల్లో బ్లాక్డ్గా ఉంటుంది, అందుకే పిల్లలకు కళ్ళు నీళ్లు కారుతూ ఉంటాయి. ఈ నలుగు పెట్టి స్నానాలు చేయించేప్పుడు ముక్కు అది ప్రెస్ చేయాలి అని చెప్తూ ఉంటారు, అది నేసోలాక్రిమల్ డక్ట్ మసాజ్ అనమాట. దట్ ఈజ్ ఎ గుడ్ ప్రాక్టీస్. ఈ కాటుక పెట్టడం వల్ల ఎన్ఎల్డి ఇంకొంచెం బ్లాక్ అవుతుంది, దానివల్ల కళ్ళలోంచి నీళ్లు కారడం అనేది ఇంకొంచెం ఎక్కువగా జరుగుతుంది. సో ఏ విధంగా చూసినా కానీ కాటుక పెట్టడం అంత మంచి లక్షణం కాదు. మెయిన్లీ ఇంకొకటి మీరు మిస్ చేసింది ఏంటి అంటే దిష్టి. ఎగ్జాక్ట్లీ, దిష్టి తగలకూడదు కాబట్టి కాటుక పెడుతున్నాం అని అంటారు. అది కూడా సన్నగా నాజుగ్గా పెట్టరు, రాక్షస కళ్ళలాగా వండగా పెట్టి. బట్ ఐఎమ్ గ్లాడ్ టు సే దట్ ఈ మధ్యకాలం చాలా మందికి అవేర్నెస్ పెరిగింది. ఇప్పుడు వచ్చే బేబీస్ క్యూట్గా వస్తున్నారు, ఈ కాటుకలు అవి పెట్టట్లేదు, పెట్టినా ఏదో తల్లోనో లేకపోతే అరికాల్లోనో పెడుతున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ చేంజ్. అవును, చేంజ్ యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ ఎక్కడ సిటీస్లోనో లేకపోతే కొంచెం అర్బన్ పాపులేషన్లోనో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ రూరల్ పాపులేషన్లో ఇంకా నాకు తెలిసిన కొన్ని ప్రాక్టీసెస్, మాట రావట్లేదు, లేకపోతే పిల్లలు గడగడగడ మాట్లాడాలి, తొందరగా మాట్లాడేసేయాలి అని నోట్లో వసపోయడం, దాని తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే కొంచెం ఆమదం పట్టించడం, తేనె రాయడం నాలికకి. డూ యూ థింక్ ఇవన్నీ నిజంగా యాడ్ చేస్తాయా? బ్యూటిఫుల్ క్వశ్చన్స్ దీప్తి, ఐఎమ్ రియల్లీ గ్లాడ్ దట్ యూ బ్రాట్ దెమ్ అప్. విల్ గో ఇన్ ద ఆర్డర్. వస, అసలు వస ఈజ్ థాట్ టు బి ఏ స్టిమ్యులెంట్ ఆఫ్, మాట రావటానికి, మాటను స్టిమ్యులేట్ చేయడానికి వసపడుతున్నామని అంటారు. ఇవన్నీ కూడా నోట్లో నుంచి పట్టే ఏ సబ్స్టెన్స్ అయినా కానీ నోట్లో నుంచి పొట్టలోకే వెళ్తుంది అన్న గ్యారంటీ ఉందా? మన థ్రోట్లో మనకి ఫుడ్ పైప్, విండ్ పైప్ రెండు ఉంటాయి.
అండ్ ఇలాంటి వస అవి పడుకోబెట్టేప్పుడు బేబీ పోస్చర్ ఎలా ఉంటుందంటే హెడ్ డౌన్ పోస్చర్లో కాళ్ళ మీద వేసుకొని బలవంతంగా ఏడుస్తున్న బేబీ నోట్లో వేస్తూ ఉంటారు. చోక్ అయ్యి మనం మాట్లాడుతూ నవ్వినా దగ్గినా చోక్ అయ్యి ముక్కులో నుంచి ఫుడ్ బయటకు వస్తుంది. అదే రకంగా ఒక ఏడ్చే బేబీ గొంతులో బలవంతంగా వస పోసినప్పుడు అది చోక్ అయ్యి లంగ్స్లోకి వెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దట్ ఈజ్ అబౌట్ వస మాట రావడానికి పోస్తున్నారు, కానీ మాట రావడానికి చేయాల్సింది ఏంటి? స్క్రీన్ టైం అవాయిడ్ చేయాలి. ఈ మధ్య కాలంలో మా అమ్మాయి అన్నం తినట్లేదు అని మంత్స్ బేబీస్కి కూడా స్క్రీన్ చూపించి ఫుడ్ పెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. దానివల్ల వర్చువల్ ఆటిజం వస్తుంది. మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం మాట్లాడుతూ ఉంటే బేబీకి స్పీచ్ వస్తుంది. స్పీచ్ ఈజ్ 2 types, రిసెప్టివ్ అండ్ కమ్యూనికేటివ్. రిసెప్టివ్ స్పీచ్లో ఉంటుంది ఒక బేబీ, అంటే మనం మాట్లాడే ప్రతి మాట వింటూ స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. రెసిప్రొకేటివ్ స్టేజ్కి వచ్చినప్పుడు కమ్యూనికేట్ చేస్తుంది. అది మానేసి స్క్రీన్ చూసినప్పుడు ఓన్లీ రిసెప్టివే, ఎగ్జాజరేటెడ్ రిసెప్టివ్ ఫేజ్లో ఉండిపోతుంది బేబీ. సో వసా ఈజ్ నాట్ ద సొల్యూషన్, అవాయిడింగ్ స్క్రీన్స్ ఇస్ ద సొల్యూషన్. సెకండ్ థింగ్, ఆముదంకి విస్కాసిటీ మంచిగా ఉండదు, రైట్? ఆల్ ఆయిల్స్ హ్యావ్ లెస్ విస్కాసిటీ. సో వాటర్, ఆముదం రెండు పక్కన పెడితే వాటర్ చోక్ అయ్యేందుకు అవకాశాలు ఉండవు, కానీ ఆముదంకి చోక్ అయ్యేందుకు ఛాన్సెస్ 80 to 90% ఉంటాయి. సో ఆముదం ఇస్తున్నాము అంటే మనం చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నట్టే లెక్క. కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయాలి అని అంటే బ్రెస్ట్ ఫెడ్ మదర్ ప్లెంటీ ఆఫ్ ఫైబర్ రిచ్ డైట్ తీసుకుంటే ఆటోమేటిక్గా కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయొచ్చు. బాటిల్ ఫెడ్ బేబీ అయితే వీ పీడియాట్రిషియన్స్ ఆర్ జస్ట్ 1 call away టు సపోర్ట్ దెమ్. సో ఆముదం అనేది ఇవ్వకూడదు. అండ్ ఫైనల్లీ అరుగుదల పెరగడానికి ఊరికే జీలకర్ర పౌడరు, సొంటి, వాము ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు. ద థింగ్ దట్ టచ్డ్ మీ ద మోస్ట్ ఈజ్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక 4th month old బేబీని ఆంధ్ర మెడికల్ కాలేజ్ కింగ్ జార్జ్ హాస్పిటల్కి హీ బ్రాట్ ద చైల్డ్ డెడ్. ఏం చేశారు సార్ అంటే డైలీ అంత చిట్టికెడు జీలకర్ర నోట్లో వేసేవాళ్ళం మేడం, డైజెషన్ పెరుగుతుందని. ఎందుకని? వై డూ వీ నీడ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్? బేబీ ఈజ్ ఆల్రెడీ బ్లెస్డ్ బై గాడ్, మంచి డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది, ఉండదేమో ఇంకొంచెం హెల్ప్ చేద్దాం అని మనం చేసే ఎగ్జాక్ట్లీ. సో అయితే వసకి మాటలకి సంబంధం లేదు, ఆముదానికి మోషన్ పాస్ చేయడానికి సంబంధమే లేదు. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ థింగ్, మీరు అన్నట్టు పల్లెటూరులో బేబీ సన్నగా ఉందని, లేకపోతే నల్లగా ఉందని, హెల్దీగా లేదని అనాస పొట్లాలు అని అమ్ముతూ ఉంటారు. ఎప్పుడన్నా విన్నారా? లేదు అసలు. అనాస పట్లాలు అని చెప్పేసి డైరియా అవుతున్న పిల్లలకు కూడా జస్ట్ ఒక పావలా, ₹1 పెడితే ఒక 4 అనాస పొట్లాలు ఇస్తారు. మిరాక్యులస్లీ ఈ అనాస పొట్లాలు యూజ్ చేసిన బేబీస్కి డైరియా, ఫీవర్ అన్నీ ఆగిపోతాయి, మంచి కాంప్లెక్షన్ వచ్చి చందమామలాగా వెయిట్ పెరిగిపోయి చూడటానికి చాలా క్యూట్గా ఉంటారు. కానీ ఫ్యూ మంత్స్ డౌన్ ద లైన్ సడన్ డెత్స్ అవుతాయి. వాహ్. సో ఒక ఆర్ఎంపీ డాక్టర్ అండ్ ఒక పిహెచ్సిలో వర్క్ చేస్తున్నటువంటి ఎంబీబీఎస్ డాక్టర్స్ కొంతమంది, వీళ్ళందరూ దే వాంటెడ్ టు డిగ్ డౌన్, అసలు ఈ అనాస కాంపోజిషన్ ఏంటి, ఎందుకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఎందుకు సడన్ డెత్స్ అవుతున్నాయి చేశారు అండ్ రీసెర్చ్ చేసి చూస్తే అవుట్డేటెడ్ టెట్రాసైక్లిన్స్, మన పిహెచ్సిస్కి టెట్రాసైక్లిన్స్ అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ యాంటీబయాటిక్, మామూలు కూడా కాదు, వెరీ స్ట్రాంగ్ యాంటీబయాటిక్, చీప్, అది అవుట్డేటెడ్, ఎక్స్పైర్డ్ అని వస్తుంది కదా, పడేస్తాం. ఆ అవుట్డేటెడ్ టెట్రాసైక్లిన్స్ తీసుకెళ్ళి దంచేసి పౌడర్ చేసి, స్టీరాయిడ్స్ ఎనదర్ రెసిపీ, చాలా చాలా బ్యాడ్ మెడికేషన్, స్టీరాయిడ్స్ని దంచేసి పౌడర్ చేసి రెండింటినీ కలిపి పొట్లాలు చేసి అమ్ముతారు. వా. సో తెల్లగా ఎందుకు అవుతున్నారు బేబీస్? బ్లడ్ ప్రొడక్షన్ తగ్గిపోయి పేలర్, అది రంగు రావడం కాదు, దే ఆర్ బికమింగ్ పేలర్, రైట్? వెయిట్ కూడా కాదు, యాక్చువల్లీ హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి ఎడిమా, వాటర్ చేరిపోయి బాడీలో. అండ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కుషింగ్ సిండ్రోమ్. స్టీరాయిడ్ టాక్సిసిటీలో బేబీ విల్ హ్యావ్ మూన్ లైక్ ఫేస్. మనం చూడ్డానికి అబ్బా ఈ మందు వాడిన తర్వాత బేబీ చక్కగా వెయిట్ పెరుగుతోంది, ఎంత బాగుందో అని అనుకుంటాం, కానీ ఇట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ టు డూ. ఎంత షాకింగ్గా ఉందో తెలుసా అపరాజిత, తెలియక జనాలు అదే కరెక్ట్ అనుకొని ఫాలో అవుతున్న ప్రాక్టీసెస్ వల్ల పిల్లల ప్రాణాలు పోతున్నాయి అసలు. విచ్ ఈజ్ వై స్ప్రెడింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఈరోజు మనం చూస్తున్నాం, వెరీ అన్ఫార్చునేట్ టు ఆల్సో టాక్ అబౌట్ దిస్, బట్ స్టిల్ అవేర్నెస్ పెరుగుతుంది నువ్వు అన్నట్లుగా. పిల్లల్లో ఒకప్పుడు పెద్దవాళ్లలోనో లేకపోతే ఒక 30-40 తర్వాత, ఎస్పెషలీ ఆడవాళ్ళలో అయితే పెళ్ళైపోయిన తర్వాత వీళ్ళు లావైపోయారు అని అనుకునేవాళ్ళం.
ఒక జస్ట్ రెగ్యులర్గా మాట్లాడుతున్నాను నేను, కానీ ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఒబేసిటీ అనేది ఎంత సీరియస్ సబ్జెక్ట్ అయిపోయిందంటే చిన్నప్పటే పిల్లలకి డయాబెటీస్తో డయాగ్నోజ్ అవుతున్నారు బికాస్ ఆఫ్ ది ఒబేసిటీ. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లల్లో కూడా, వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు, ఫిజికల్ యాక్టివిటీ లేదు. అండ్ మోస్ట్ హార్ట్ టచింగ్ థింగ్ ఏంటంటే పేరెంట్సే, బికాస్ పాపం వాళ్ళు కూడా వర్కింగ్ అనుకోవచ్చు, వాళ్ళ సిచ్యువేషన్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, పొద్దున బ్రేక్ఫాస్ట్కి స్కూల్కి వెళ్ళే పిల్లలకి సీరియల్స్, మంచి షుగర్ రిచ్ సీరియల్స్, మధ్యాహ్నం పూట 2 బ్రెడ్లో లేకపోతే బర్గర్ కింగ్ నుంచి బర్గరు. అంటే బై ఫోర్స్ఫుల్లీ బికాస్ ఆఫ్ టుడేస్ లైఫ్ స్టైల్ ఆ జంక్ ఫుడ్ని మనమే అలవాటు చేస్తున్నాం పిల్లలకి. రైట్. ఈ ఒబేసిటీ అనేది ఒక మేజర్ కన్సర్న్గా మారుతుందా ఇప్పుడు? నాకు అనిపిస్తుంది కోవిడో ఎయిడ్సో లేకపోతే వేరేదేదో పాండమిక్ కాదు, ఒబేసిటీ ఈస్ బికమింగ్ అ పాండమిక్. బికమింగ్ కాదు, ఒబేసిటీ ఈస్ ద పాండమిక్ దీస్ డేస్. లైఫ్ స్టైల్ డిసీజెస్ ఆర్ ద రియల్ పాండమిక్ ఆఫ్ దిస్ ఎరా. ఓకే, మీరు అన్నది చాలా పర్టినెంట్. ఒకటి ఓవర్ ఈటింగ్ అయితే ఇంకొకటి అండర్ ఈటింగ్. బోత్ ఆర్ ఎట్ ద ఏమని చెప్పాలి, ఒక స్పెక్ట్రమ్కి ఆపోజిట్ ఎండ్స్లో ఉన్నాయి. కరెక్ట్. సో ఓవర్ ఈటింగ్, ఎస్, మనందరం రికగ్నైజ్ చేస్తున్నాము ఓవర్ ఈటింగ్ని, విచ్ ఇస్ గుడ్. అవేర్నెస్ని తీసుకొస్తున్నాం, విచ్ ఇస్ గుడ్. అండ్ దీనికి షార్ట్ కట్ ఎలా అంటే, మీరు ఇది తినండి అని చెప్పడం కన్నా మనం కూడా మన అందరం ఫ్యామిలీ పాట్ ఈటింగ్ అని అంటాం అనమాట. ఎనీ చైల్డ్ హూ ఈజ్ అబవ్ 1 year old షుడ్ బీ ఇంక్లూజివ్ ఇన్ ఎ ఫ్యామిలీ పాట్ ఈటింగ్. మనం జస్ట్ ఒక ఫ్యూ గ్రౌండ్ రూల్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నట్టయితే ప్రతి హౌస్లో అదంత మేజర్ ఏం కాదు, కష్టమేం కాదు. ఈవెన్ ఐఎమ్ ఏ వర్కింగ్ మదర్ కదా. సో హౌ డు వీ డూ? నేను యూకేలో వర్క్ చేసేప్పుడు ఐ యూస్ టు వర్క్ 12 hours షిఫ్ట్స్. మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 9 AM షిఫ్ట్ అయితే మా ఇంటి నుంచి కార్డిఫ్ నుంచి మెర్థిర్ ట్రావెల్ చేయడానికి 1.5 hour ఇన్ ద కార్. సో ఎలా దెన్ హౌ డు వీ మేనేజ్ దట్ బ్రేక్ఫాస్ట్ అంటే వీ యూస్ టు డూ ఓవర్ నైట్ ఓట్స్. నౌ గ్రోయింగ్ అప్ యాజ్ ఎ చైల్డ్ ఓట్సా అని అలాగే ఉన్నాను నేను కూడా. బట్ ఐ లెర్న్డ్ హౌ టు మేక్ వెరీ హెల్దీ అండ్ వెరీ టేస్టీ. దట్స్ మోర్ That's the ఇంపార్టెంట్. word. So my son is completely right from the beginning నుంచి వాడిని హెల్దీ లైఫ్ స్టైల్ ట్రాక్ మీదే పెట్టాం కాబట్టి. మై డాటర్ ఈజ్ అగైన్ ఏ డిఫరెంట్ సినారియో. తనకి కప్ కేక్స్ కావాలి ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ మై సన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వాడు హెల్దీగా పెరిగాడు కాబట్టి ఇఫ్ యూ ఓపెన్ హిస్ బాక్స్ అన్ని క్యారెట్లు, అన్ని కీరా ముక్కలు, స్ట్రాబెర్రీస్ అలా ఉంటాయి వాడి బాక్స్. ఈవెన్ ఇఫ్ హీ హ్యాస్ ఎ చపాతీ ఆర్ ఎ బ్రెడ్ ఆర్ వాట్ ఎవర్, హీ ఇన్క్లూడ్స్ ఫైబర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ హిస్ మీల్స్. సో ఎలా చేయాలి దీన్ని? కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకొని ఓ చిన్న స్టోరీ బిల్డ్ చేయటం. ఇప్పుడు సపోజ్ ఈ అమ్మాయి తినదు అని చెప్పాను కదా మా అమ్మాయి. సో వీ బిల్డ్ ఎ థీమ్. క్రిస్మస్ వస్తోంది, లెట్ అస్ మేక్ ఏ క్రిస్మస్ మీల్. పెరుగన్నం వైట్ కలర్లో ఉంది, దీనికి ఒక రెడ్ అండ్ ఒక గ్రీన్ కలర్ థింగ్ని యాడ్ చేద్దాం. సో ఒక స్ట్రాబెర్రీని తీసుకొచ్చాం, ఒక కీరా దోసకాయని తీసుకొచ్చాం, దాన్ని పీల్ చేసి ఒక క్రిస్మస్ ట్రీ లాగా ఒక టూత్ పిక్ పెట్టి తయారు చేసాం. సో దిస్ ఈజ్ ఏ బాండింగ్ యాక్టివిటీ. ఐఎమ్ మేకింగ్ మై చైల్డ్ స్టే అవే ఫ్రమ్ ద స్క్రీన్. ఐఎమ్ మేకింగ్ మై చైల్డ్ డూ ద ఫుడ్ అండ్ సెటప్ హిజ్ ఓన్ బాక్స్. టైం ఎక్కడుంటుందా ప్రజిత అందరికీ? ఈవినింగ్స్ ఇన్ ద స్నాక్ బాక్స్లో కాదు, ఏదో ఒక టైంలో. సండే అంటే వై ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఈజ్, మనం మన చైల్డ్ని ఫుడ్ మేకింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేసుకోవాలి అని ఎందుకు చెప్తున్నానంటే, సపోజ్ యు ఆర్ దేర్ దీప్తి, మీకు ఒక గుత్తి వంకాయ కూర చేసుకోవాలి అని ఒక థాట్ వచ్చింది, వెంటనే నోట్లో నీళ్ళు ఊరుతాయి. ఎందుకని? దట్ ఈస్ కాల్డ్ సెఫలిక్ ఫేజ్ ఆఫ్ డైజెషన్. యు ఆర్ థింకింగ్ అబౌట్ ఫుడ్ అండ్ దట్ థాట్ ప్రాసెస్ ఈజ్ ఇంక్రీజింగ్ యువర్ హంగర్. అది మనం చైల్డ్లో ఇన్కల్కేట్ చేస్తే మా చైల్డ్కి ఆకలి వేయట్లేదండి, కొంచెం ఆకలి పెరగడానికి సిరప్ రాసిస్తారా, ఎపటైజర్ కావాలి అని అడుగుతారు. ఎపటైజర్ కాదు, థాట్ ప్రాసెస్ని మార్చండి. సో వెన్ యూర్ చైల్డ్ ఫీల్ లైక్ టుడే ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బెండకాయ విత్ దట్ మసాలా, ఓకే, యూ టేక్ హిమ్, యూ ఇంక్లూడ్. ఒక చిన్న షాపింగ్ మార్కెట్కి వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చేసి నీకు కావాల్సిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నువ్వే కొనుక్కో అని చెప్తే హీ విల్ పికప్ దోస్ థింగ్స్. ఐ డూ దిస్ ఈస్ కాల్డ్ రెయిన్బో ఛాలెంజ్. నేనేం చెప్తానంటే, ఒక రెయిన్బోలో ఉన్న ప్రతి కలర్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ నువ్వు చూసి పిక్ చేసి పట్రా అని చెప్పి ఆ కార్ట్ వాడికి ఇచ్చేస్తాను. సో హీ డస్ దట్. ఇవాళ ఈ కలర్ డే కాబట్టి ఈ కలర్ డ్రెస్ వేసుకుందాం, ఈ కలర్ ఫుడ్ తిందాం. We do it for fun and that becomes a habit. Correct.
సో ఫన్ యాక్టివిటీస్లో కానీ లేకపోతే ప్రాసెస్ ఆఫ్ ఫుడ్ మేకింగ్లో కానీ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల జంక్ని అవాయిడ్ చేయొచ్చు అని చెప్తున్నావా? యా, ద చైల్డ్ వాంట్స్ టు బి హిజ్ ఓన్ బాస్. కానీ ఇవాళ రోజున బర్గర్లు తినని పిల్లలు, పిజ్జాలు తినని పిల్లలు, సాఫ్ట్ డ్రింక్స్ తాగని పిల్లలు ఎవరుంటారు అప్రాజిత? ఇట్ ఈస్ ఎ విన్ విన్ దీప్తి. మనం కంప్లీట్గా మీరు ఇది చెయ్యొద్దు అని చెప్తే వాట్ వి రెసిస్ట్ పర్సిస్ట్. ఎగ్జాక్ట్లీ. సో మనం ఏంటంటే యాజ్ ఐ సెట్ బిఫోర్, మనం ఎగ్జాంపుల్ సెట్ చేయడం ద్వారా ఇప్పుడు ఎందుకని ఈ సాఫ్ట్ డ్రింక్స్, ఫిజీ డ్రింక్స్ ఆర్ వెరీ పాపులర్ బికాస్ ఆఫ్ పీర్ ప్రెషర్. ఓ ఇది ఎంత టేస్టీగా ఉందో, ఇట్ లుక్స్ సో గుడ్. మనం కూడా అలాంటి కలర్ఫుల్ ఒక హైబిస్కస్ టీ, ఒక బటర్ఫ్లై టీ నేను ఇంట్లో ఇవి చేస్తాను, నేను తాగుతాను. ఐ డోంట్ ఈవెన్ ఆఫర్ దెమ్. నేను కూర్చొని తాగుతుంటే ఏది అది చాలా ఇట్ లుక్స్ రియలీ గుడ్, కెన్ ఐ హ్యావ్ ఎ సిప్ ఆఫ్ దట్? That's the way to go about it. This is called play therapy. You're not forcing them to do a certain thing. He is his own boss. He gets to decide what he wants to do. వాళ్ళకి అది నచ్చుతుంది. ఇప్పుడు ఒక చైల్డ్ని ఫోర్స్ చేయొచ్చు, ఒక టీనేజర్ని ఫోర్స్ చేయగలరు. ఎగ్జాక్ట్లీ. బట్ ఇఫ్ దే డెవలప్ దట్ ఎక్వైర్డ్ టేస్ట్, ఆ హైబిస్కస్ టీ కొంచెం తేనె వేయండి. ఎస్, హనీ ఈజ్ నాట్ వెరీ హెల్దీ, హనీ క్యాలరీస్ ఉంటాయి, కానీ సాఫ్ట్ డ్రింక్తో అయితే పోల్చుకొని యూ కెన్ జస్ట్ గెట్ ద బెటర్ థింగ్ అవుట్ ఆఫ్ ఇట్ కదా. రైట్. సో గ్రీన్ టీస్, డిఫరెంట్ టెక్స్చర్డ్ ఫ్లేవర్డ్ డ్రింక్స్ అనేవి హోమ్ బేస్డ్గా ఇంట్లో తయారు చేసుకోవడం, మనం తయారు చేయడం కాదు, మనకు అంత టైం లేదు. బట్ ఆఫ్టర్ ఎ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ దే స్టార్ట్ డూయింగ్ ఇట్ బికాస్ దే లైక్ ఇట్. మా అమ్మాయి మొన్న డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ చేసి ఇచ్చింది నాకు. ఇట్ వాస్ సో గుడ్. సో వన్స్ దే హ్యావ్ దట్ ఇంట్రెస్ట్ ఉంది, నచ్చింది అంటే దే డూ ఇట్. సో పిల్లలకి జంక్ మాత్రమే ఇష్టం, నార్మల్ ఫుడ్స్ ఇష్టపడరు అనుకునే పేరెంట్స్కి గబగబా హడావిడిగా చేసి పెట్టేయాలి కాబట్టి జంక్ పెడుతున్నాము అని సర్ది చెప్పుకునే, పాపం జాలేస్తుంది ఆ మాట అనడానికి కూడా పేరెంట్స్కి. వీళ్ళందరికీ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ సో దట్ డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ అన్ ఆల్టర్నేటివ్. అదే నాకు అర్థమైంది నీతో మాట్లాడుతుంటే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫుడ్ మేకింగ్లో, ఫుడ్ ప్రాసెసింగ్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. అండ్ దట్ ఈస్ ది ఓన్లీ రెమెడీ ఐ ఫీల్. అప్పుడు పిల్లలు కొంచెం హెల్తీగా ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చిన్నపిల్లలు బొద్దుగా ఉంటేనే వాళ్ళని చూడడానికి ఇష్టపడతారు పేరెంట్స్. ఐ మీన్ మన గ్రాండ్ పేరెంట్స్ కానీ పక్కనున్న వాళ్ళు కానీ. చూడగానే సన్నగా ఉన్న చైల్డ్ ఎంత హెల్తీగా ఉన్నా సరే, ఏంటి అంత సన్నగా ఉంది, ఏమైనా జబ్బు చేసిందా, నువ్వు సరిగ్గా తిండి పెట్టట్లేదు, దీస్ ఆర్ ది క్వశ్చన్స్ వాట్ దే యూజువల్లీ టెల్. ఈ ఫేజ్ నేను కూడా అండగో అయ్యాను. మా అబ్బాయి ఎప్పుడు చాలా సన్నగా ఉంటాడు, నువ్వు అసలు సరిగ్గా పెట్టట్లేదు, పెట్టు కొంచెం చాక్లెట్స్ బిస్కెట్స్ పెట్టు, కొంచెం లావు అవుతారు. బట్ ఆ లావు ఏ లావు, ఇట్ ఈస్ నాట్ హెల్దీ లావు కదా. యూ రిమెంబర్ మీ ఫ్రమ్ దోస్ డేస్ కదా. సో ద హోల్ ఆఫ్ మై లైఫ్ ఆ ఒక్క కేజీ పెరిగితే ఒక డీసెంట్ నెంబర్, నీ వెయిట్ ఎంతమ్మా అంటే ఒక డీసెంట్ నెంబర్ చెప్పుకోవచ్చు అని. ఆల్మోస్ట్ లైక్ ఫర్ 3 months ఎవ్రీడే కూర్చొని చికెన్, ఎవ్రీడే బనానా, మిల్క్, క్యాష్యూస్ తిన్న రోజులు ఉన్నాయి. బట్ ఆ ఒక్క కేజీ పెరగలేదు. బట్ మా మదర్ వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉండేవారు అనమాట, నువ్వు చాలా సన్నగా ఉన్నావు, నీకు ఫుడ్ పెట్టట్లేదా అని నన్ను అడుగుతున్నారు. అంటే నేను ఒక్కటే అడిగాను మా మదర్ని, మా బయట మనకి ఏది లేదో దాన్ని పాయింట్అవుట్ చేసి చూపిస్తారు. నా గురించి ఏముంది పాయింట్అవుట్ చేసి చూపించడానికి? మీ అమ్మాయి చదువుకోదు అని అనలేరు, మీ అమ్మాయి చెడ్డది అని అనలేరు, మీ అమ్మాయి సన్నగుంది అని అన్నారు. వుడ్ యూ రాదర్ టేక్ ఇట్ ఆర్ ఇంకేదన్నా ఓకేయా? దట్ ఈజ్ ఇట్. ఇంకా ఆ రోజు నుంచి మళ్ళీ నువ్వు సన్నగా ఉన్నావు అని మా మదర్ అనలేదు. ద ఆపోజిట్ సైడ్, ఇందాక మనం అనుకున్నాం ఒబేసిటీ ఓకే అండ్ అయితే సన్నగా ఉండాలి అని అనుకోవడం, బాడీ ఇమేజ్, దట్స్ ద రియల్ ఛాలెంజ్ దీప్తి. నేను యూకేలో ఉన్న రోజుల్లోనే నాకు ఇది ఇంత పెద్ద ఛాలెంజా అనేది ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేను రియలైజ్ అయ్యాను. ఇండియాలో ఉన్నన్ని రోజులు నాకు తెలియలేదు. వెనక్కి వచ్చిన తర్వాత కూడా నేను అనుకున్నాను ఆ బాడీ ఇమేజ్ ప్రాబ్లమ్స్, ఎనోరెక్సియా ప్రాబ్లమ్స్ ఓన్లీ యూకేలోనే, మన కంట్రీలో పిల్లలకి లేరు అని అనుకున్నాను. బట్ ఐ సీ వాట్ ద మైండ్ నోస్. నేను ఇప్పుడు చూస్తున్నాను నా చుట్టుపక్కల ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. అంతెందుకు నా కూతురే ఇంటికి వచ్చి మిర్రర్లో చూసుకుంటూ నేను చాలా లావుగా ఉన్నాను అంటుంది. షీఈస్ టేకెన్ కంప్లీట్లీ ఆఫ్టర్ మీ. నా జీన్స్ ఉన్నాయి ఆ పిల్లకి, చాలా సన్నగా ఉంది టూత్ పిక్ లాగా, అండ్ షీఈస్ సేయింగ్ ఐఎమ్ వెరీ ఫ్యాట్. ఏంటంటే దిస్ ఇస్ పీర్ ప్రెషర్. కరెక్ట్. సో ఐ సీ చిల్డ్రన్ 14 years 16 years ఓల్డ్ చిల్డ్రన్. ఒక అమ్మాయి అయితే షీఈస్ యాజ్ గుడ్ యాజ్ సెరీనా, ఈ జస్టిన్ బీబర్స్ గర్ల్ ఫ్రెండ్, అచ్చా అలా ఉంది చూడ్డానికి. అండ్ షీ హ్యాస్ దిస్ డిస్టార్టెడ్ బాడీ ఇమేజ్. షీ థింక్స్ షీ ఈజ్ వెరీ అగ్లీ అండ్ ఫ్యాట్, అండ్ షీ ఈస్ బీయింగ్ బుల్లీడ్ ఎట్ స్కూల్స్ ఫర్ దాట్. She's been bullied. So తన ఒపీనియన్ కాదు, it's already the peer pressure also. Yes, and she stopped eating completely for a month or so. Her heart rate is 60 at all times.
and it is slightly starting to drop to 40 when she was admitted. కెన్ యూ బిలీవ్ ఫుడ్ తినకపోవటం వల్ల నడుస్తూ చనిపోయేందుకు అవకాశం ఉంది అంటే కెన్ యూ బిలీవ్? ఎనోరెక్సియా నర్వోజాకి సడన్ డెత్ అనే రిస్క్ ఉంది. ఎలక్ట్రోలైట్స్ హే వైర్, పొటాషియం పైకి కిందకి, సోడియం పైకి కిందకి, కాల్షియం, మెగ్నీషియం, ఎవ్రీథింగ్. We had to admit her not for 1 day, not for 2 days, 10 whole days, and we have to start feeding program. ఫుడ్ తింటుంటే లిటరలీ తన థ్రోట్ మజిల్ స్పాజం వచ్చేసి తను చోక్ అయిపోతూ వామిట్ చేసేస్తూ, ఇట్ ఈస్ నాట్ అంటే వేషాలు తినటానికి ఏంటి 4 తగిలించగా అన్నట్టు అనిపిస్తుంది మనకి. బట్ దట్ ఈస్ సో రియల్. ఇట్స్ అ సైకలాజికల్ ప్రాబ్లం వేరిన్ తనకి ఇప్పుడు తినాలని ఉంది, బ్రతకాలని ఉంది, మేము కౌన్సిల్ చేసాక తనకు అర్థం అవుతుంది, బట్ హర్ బాడీ ఈజ్ నాట్ సహకరించట్లేదు. సో ఒబేసిటీతో బాధపడుతున్న పిల్లలు ఎంతమంది ఉన్నారో ఇవాళ రోజున ఈ సినిమాల ఇన్ఫ్లుయెన్సో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సో, ఆ జీరో సైజ్ పిచ్చో తినకుండా ఉండేవాళ్ళు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. బాయ్స్ కూడా. సో దీనికి నేనేం చెప్పానంటే మా పాపకి వెన్ షీ సెడ్ ఐఎమ్ లుకింగ్ ఫ్యాట్ అని ఒక స్టోరీ రాయమని చెప్పాను, ఒక ఫ్లెమింగో స్టోరీ. ఓవర్ డూయింగ్ ఈజ్ నాట్ గుడ్, అండర్ డూయింగ్ ఈజ్ నాట్ గుడ్. ఒక ఓవర్గా తిన్న ఫ్లెమింగో పరిస్థితి ఏంటి, ఒక అసలు సరిగ్గా తిన్న ఫుడ్ తినని ఫ్లెమింగో పరిస్థితి ఏంటి అని నువ్వు నాకు ఒక స్టోరీ రాసి చూపించు అంటే తనంతటి తను ఆలోచించుకున్నది కాబట్టి ఆ స్టోరీ రైటింగ్ ప్రాసెస్లో తనకు అర్థమైంది ఓకే ఓవర్ ఈటింగ్ అండ్ అండర్ ఈటింగ్ రెండు కాదు, తినాల్సినవి తినాలి. ఇంతకీ ఏం తినమంటావు చెప్పు. మదర్స్కి కానీ లేకపోతే కాబోతున్న మదర్స్కి కానీ ఇది చాలా హెల్ప్ అవుతుంది. గుడ్ క్వశ్చన్. పిల్లలకి ఏం పెట్టాలి? గుడ్ క్వశ్చన్. సో మనం ఏంటంటే అంత రైస్ తీసుకుంటాం, కారం తినాలి, అయ్యో వీడు ఇంకా కారం తినట్లేదని మంచిగా కారం వేసి పప్పు చేస్తాం, వాడు ఆ కారం తిండు. జస్ట్ 1 స్పూను 2 స్పూన్లో పప్పు వేసి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి పెడతాం. బట్ మనకి ప్రోటీనే కదా ఎక్కువగా కావాలి. మజిల్ బిల్డింగ్కి, హెల్దీ వెయిట్ గెయిన్కి కావాల్సింది ప్రోటీన్. కాబట్టి 50% ఆఫ్ యువర్ డైట్ షుడ్ బి ప్రోటీన్, నో మ్యాటర్ వాట్. అది చికెనా, పప్పా, పనీరా, సోయానా, లేకపోతే ఈ బేక్డ్ బీన్సా, చెన్నానా, రాజ్మానా, ఎనీథింగ్. ప్రోటీన్ హాఫ్ ఆఫ్ యువర్ ప్లేట్ షుడ్ బి ప్రోటీన్. మిగతా హాఫ్ని వీలున్నంత వరకు నేను 1/4 అని చెప్తాను. చాలామంది క్రింగ్ చేస్తారు, అరే అంత తక్కువ అన్నమా అని. బట్ దట్స్ ఓకే. కాస్త అన్నం తగ్గించుకొని అన్నం తినే ముందు ఒక ప్రోటీన్ బౌల్, అంటే ఉడికించిన శనగలు ఒక బౌల్ తిన్న తర్వాత అన్నం తింటే మనం అంత ఎక్కువ అన్నం తినలేం. అన్నం తినే ముందు సలాడ్ తింటే మళ్ళీ అన్నం ఫైబర్ కదా, ఫైబర్ మనల్ని హెవీగా ఫీల్ చేపిస్తుంది. ఇష్టమైన కూర తినండి, ఈ కూర వదిలేయాలి ఆ కూర వదిలేయాలని నేను చెప్పను. నచ్చిన ఫుడ్ తినండి. ఎప్పుడు కూడా 50-50 రూల్ ఫాలో అవుతాను నేను. మనం కొంత అడ్జస్ట్ అవ్వాలి, పిల్లలు కొంత అడ్జస్ట్ అవ్వాలి. అదే రూల్ మనకి కూడా. కంప్లీట్గా నేను తిండి మానేస్తాను అంటే ఒక 1 నెల రోజులు ఫాస్టింగ్ చేస్తాం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాం, తర్వాత ఓవర్ ఈటింగ్ చేస్తాం. లాంగ్ టర్మ్గా సస్టైనబుల్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వాలి. కాబట్టి ఇష్టమైన ఫుడ్స్ తినండి, మోడరేషన్లో తినండి. ఎక్సర్సైజ్ చేయండి, మోడరేషన్లో చేయండి. ఎంజాయ్ చేయండి, మోడరేషన్లో చేయండి. ఏదైనా సరే మోడరేషన్లో ఉంటే లైఫ్ వుడ్ బి ది బెస్ట్. అతొద్దు, అలానే అతివృష్టి అనావృష్టి రెండు మంచివి కాదు. అంతే. గాట్ ఇట్. ఇప్పుడు ఇంకొక కామన్ మిత్, గ్రహణం రోజుల్లో కనుక ఒకవేళ డెలివరీ అయితే క్లెఫ్ట్ లిప్, గ్రహణం మొర్రే అంటారు కదా, అది వస్తుంది అని చాలామంది భయపడుతూ ఉంటారు. నిజంగా గ్రహణానికి గ్రహణం మొర్రకి సంబంధం ఉందా? ఒకటి ఏంటంటే ఆర్గానోజెనిసిస్, అంటే ఒక బేబీ ఫామ్ అవ్వటం, హెడ్ టు టో ఫామ్ అవ్వడం అనేది ఫస్ట్ 12 వీక్స్ ఆఫ్ ఇన్ యూట్రియో లైఫ్లో జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ 12 వీక్స్ లోపల గ్రహణం వచ్చినట్లయితే గ్రహణంలో రేడియేషన్ ఉంటుంది కాబట్టి ఎంతో కొంత కేర్ తీసుకొని బయటకి అవుట్డోర్స్ వెళ్లకుండా ఇండోర్స్ ఉండటం అనేది అప్రిషియేటబుల్ థింగే. కాకపోతే కంప్లీట్లీ ఎంఆర్ఐ స్కాన్ మెషిన్లో పడుకున్నట్టు ఒక చిన్న మజిల్ కూడా ట్విచ్ చేయకుండా పడుకోవాలి, తినకూడదు, తాగకూడదు, అలాంటి రూల్స్ ఏమీ లేవు. వాటి వల్ల ఆర్గానోజెనిసిస్లో ప్రాబ్లం వస్తుంది, క్లెఫ్ట్ లిప్ ఆర్ క్లెఫ్ట్ ప్యాలెట్ వస్తుంది అనేది అపోహ మాత్రమే. దాన్ దిస్ మోర్ పర్టినెంట్ టు కరెంట్ డేస్ క్వశ్చన్ ఏంటి అంటే ఆల్కహాలిజం అండ్ స్మోకింగ్. ఎగ్జాక్ట్లీ, నెక్స్ట్ నా క్వశ్చన్స్ అవే. అసలు వీటి వల్ల జరుగుతున్న ఫీటల్ డిఫెక్ట్స్ కానీ డ్యామేజ్ కానీ చాలా ఎక్కువ. అంటే ఉంటాయా నిజంగా? బికాజ్ ఖచ్చితంగా ఉంటాయి. ప్రెగ్నెన్సీకి ముందు స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ చేస్తే బేబీ మీద ఎఫెక్ట్ ఉంటుందా? బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ చేస్తే బేబీ మీద ఎఫెక్ట్ ఉంటుందా? ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటున్నారు, కన్సీవ్ అవుదామని ప్లాన్ చేస్తున్నారు,
అప్పటి నుంచే 3 months అట్లీస్ట్ 3 months ప్రయర్ టు కన్సెప్షన్ ఫోలిక్ యాసిడ్ అని చెప్పేసి ఒక బి కాంప్లెక్స్లో ఒక టైప్ అనమాట. ఆ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది మనం స్టార్ట్ చేయాలి. ఎందుకని ఫోలిక్ యాసిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే అది స్టార్టింగ్ న్యూరల్ ట్యూబ్స్ అనేవి ఫామ్ చేస్తుంది. ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వల్లే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ బేబీ ఫామ్ అవటంలో తేడాలు జరుగుతూ ఉంటాయన్నమాట. సో మనకి ముఖ్యంగా కావాల్సిన న్యూట్రియంట్ ఈ ఫోలిక్ యాసిడ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద న్యూరల్ ట్యూబ్. సో అట్లీస్ట్ 3 months ప్రయర్ టు ద ప్రెగ్నెన్సీ ఆర్ కన్సెప్షన్ we should be clean. We should stop smoking and drinking. We should start taking the right diet and right nutrients. All right? And ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో యాక్సిడెంటల్ ఆల్కహాల్ ఎక్స్పోజర్ ఒక్కసారి జరిగింది, కొంచెం తీసుకున్నాం పర్లేదా అని అడుగుతూ ఉంటారు ఓపెన్గా ఉన్న ఫ్యూ మదర్స్. ఇట్ కెన్ స్టిల్ కాజ్ డ్యామేజ్. వి నెవర్ నో. చాలా చాలా ఇంపార్టెంట్. న్యూ ఇయర్ రానివ్వండి, ఏదన్నా అవనివ్వండి, స్టేయింగ్ అవే ఫ్రమ్ ఆల్కహాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ బేబీ. బోత్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అండ్ ఆల్సో డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు మనం ఏం తీసుకుంటామో అది బేబీకి వెళ్ళిపోతూ ఉంటుంది. నోబడి, ఐ డోంట్ థింక్ ఎనీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ విల్ టేక్ ఆల్కహాల్. స్మోక్ కూడా చేయకూడదు ఆ టైంలో. స్మోకింగ్ ఈజ్ ఈవెన్ మోర్ డేంజరస్. ఈ ప్యాసివ్ స్మోకింగ్ అని వినే ఉంటారు మీరు. ఇప్పుడు ప్రెగ్నెంట్ మదర్